పనిచేస్తుంది. నడుము నొప్పులు, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, ఏ నొప్పికైనా ఇట్టే చెక్ పెట్టేసేయచ్చు. ఈ విధంగా ఉల్లిపాయ తీసుకున్న తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఈ విధంగా ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అద్భుతంగా పనిచేస్తుందండి. 3 రోజుల్లోనే మీరు నొప్పులు తగ్గడాన్ని గమనిస్తారు. 7 రోజుల్లో నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయండి. సాధారణ ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనకు మేలు జరుగుతుంది తప్ప ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక అల్లం తీసుకోవాలండి. అల్లం కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం పైనటువంటి పొట్టు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు నేను 200 ml ఆయిల్ మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఎంత లేదన్నా 1 నెల రోజుల వరకు మనము ఉపయోగించుకోవచ్చు. ఇది వరకు నేను ఉమ్మెత్తతో ఆయిల్ చూపించాను, అలాగే అన్ని రకాల ఆయిల్స్ కలిపి ఒక మంచి ఆయిల్ కూడా చూపించానండి చాలామందికి. నేనే తయారు చేసి పంపిస్తున్నా, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో ఈ ఆయిల్ కూడా అంతే బాగా పనిచేస్తుంది. అల్లంని ఈ విధంగా పైన పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. పొట్టు తీయనవసరం లేదండి. ఏ గిన్నెలో మనం తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఈ ఆయుర్వేద తైలాన్ని అదే గిన్నెలో వేసే విధంగా కిచెన్ రోట్లో ఉంటుంది కదండి రోకలి, ఒక్కసారి ఈ విధంగా కొట్టినట్లుగానండి పగిలిపోతుంది. వెల్లుల్లిని ఈ విధంగా పగలగొట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా దంపనవసరం లేదు, జస్ట్ ఈ విధంగా పగులితే సరిపోతుంది. ఇక ముందుగా మనం పొట్టు తీసి కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదే గిన్నెలోకి తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి. ఇక ఇందులోకి మనము కొద్దిగంత వాము తీసుకోవాలండి. వాము నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువ కాదండి, నేను 200 ml ఆయిల్ తయారు చేసుకోవడానికి చూపిస్తున్నా. 200 mlలోకి ఏమేమి అవసరమో, ఎంత అవసరమో అన్నది మీరు క్లియర్గా చూడండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. వేయించిన వాము కాకుండా పచ్చి వాము తీసుకోవాలండి. వాము అంటారు, వామ అంటారు, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారండి. ఇక ఇందులోకి కొద్దిగా మెంతులు తీసుకోవాలి. మెంతుల వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. 1/2 చెంచా వరకు మెంతులు తీసుకోండి, సరిపోతాయి. ఇక ఇందులోకి నువ్వుల నూనె తీసుకోవాలండి. ఇది నువ్వులు తీసుకొని గానుగ దగ్గర పట్టించినటువంటి స్వచ్ఛమైన నువ్వుల నూనె. నువ్వుల నూనె బదులుగా మీరు ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వుల నూనె ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా నిండి ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె అయితే మరీ మంచిదండి. నేను మీకు మెజర్మెంట్ చొప్పున చూపిస్తున్నానండి. అన్నీ కూడాను ఉల్లిపాయ ఒకటి, అలాగే కొద్దిగా అల్లము, అన్నీ కూడాను సేమ్ యాజ్ ఇట్ యాజ్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్న నూనె కొలత 200 ml అండి. ఎంత లేదన్నా మనకు 1 నెల వరకు వస్తుంది ఒకరికి, 1 పర్సన్కి. సో ఒకసారి మిక్స్ చేసి ఇక స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు సిమ్లో ఉండేలాగా చూసుకోండి, హై ఫ్లేమ్లో ఉంచొద్దండి. మనం తీసుకున్నది స్వచ్ఛమైనటువంటి నూనె అయితే ఖచ్చితంగా నొరగొస్తుందండి. అక్కడే మనకు అర్థమవుతుంది ఈ నూనె మంచిదా కాదా అన్నది. సో ఈ విధంగా అంతా మిక్స్ చేస్తూ, మరీ ఎక్కువ ఫ్లేమ్ అనేది పెంచొద్దండి, పోషకాలు అంతరించిపోతాయి కాబట్టి. వీలైతే నూనె సిమ్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ అనేది కాస్త డిఫరెన్స్గా వస్తుంది కదండి. సో మీడియం టు సిమ్లో ఉండేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదండి, జస్ట్ అలా స్టవ్ మీద పెట్టగానే నురగ రావడం స్టార్ట్ అయ్యింది. స్వచ్ఛమైనటువంటి నూనె అయితే ఈ విధంగా ఎక్కువగా నురగ వస్తుందండి. క్లియర్గా చూడండి, ఎలా పడితే అలా తయారు చేస్తే ఫలితం ఉండదండి. వీటిలో ఉన్నటువంటి పోషకాలు అంతరించిపోతే మనం తయారు చేసినటువంటి నూనె వృధా అవుతుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్న సారం అంతా చక్కగా నూనెకి పట్టేలాగా కదుపుతూ ఉండాలండి. అది కూడా సన్నని మంట మీద ఉంచాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నురగ రావడం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఈ విధంగా నురగ ఎక్కువ వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక ఎక్కువసేపు ఉంచొద్దండి, నూనె నల్లగా అవుతుంది, పోషకాలు అంతరించిపోతాయి. ఇక స్టవ్ ఆఫ్ చేశాక కూడా కొద్దిసేపు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి, అటు ఇటు కలుపుతూ ఉండండి.
నురగ మొత్తానికి తగ్గిపోతుందండి. నురగ అలాగే అస్సలు ఉండదు, నురగ పూర్తిగా తగ్గిపోతుంది, నార్మల్ అవుతుందండి. సో చూస్తున్నారు కదండి, నురగ తగ్గిపోతుంది. ఇక కొద్దిసేపు అలాగే పక్కన పెట్టేసేయండి, ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇక టీ వడగట్టుకునేటువంటి జాలి గంటె తీసుకొని చక్కగా వడగట్టేసుకోండి. ఇది తయారు చేసుకోవడం మాత్రమే కాదండి, ఇక ఎలా అప్లై చేసుకోవాలన్నది ముఖ్యమైన విషయం. ఇందులోని కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నా. అది నేను ముందే చెప్పలేదండి, యాడ్ చేసేటప్పుడు చెప్తామని చెప్పి. అవి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఈ పిప్పి ఏదైతే ఉందో, ఉల్లిపాయలు ఇవన్నీ పడేయనవసరం లేదండి. చక్కగా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ అంతా కూడా మోకాళ్ళకు అప్లై చేసి ఒక క్లాత్ని చుట్టేసేయండి. 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. సో ఏది వేస్ట్ అవ్వదండి. సో ఇది ఒక పూటకు మనము ఒక ప్యాక్ లాగా, మోకాళ్ళకు ప్యాక్ లాగా ఉపయోగించుకోవచ్చు. అరికాల నొప్పులు ఉన్నట్లయితే అరికాళ్ళకు కూడా ప్యాక్ అప్లై చేసి కవర్ చుట్టేసేయండి. 30 నిమిషాలు కాకపోయినా 10 నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే రెడీ అయింది. ఇక ఇందులోకి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయబోతున్నా. మొదటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా పువ్వు అండి. మెంతాలని కూడా పిలుస్తారు. నొప్పులను తగ్గించడానికి తిరుగులేనిదండి ఇది. చాలామందికి తెలిసే ఉంటుంది. నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో మీకు ఉదాహరణకు చూపిస్తా చూడండి, ఈ విధంగా ఉంటుంది. మంచి వజ్రం లాగా మెరుస్తూ ఉంటుందండి. ఇది పుదీనా పువ్వు అండి. కొద్దిగంతా తీసుకోండి, పొడిలాగా ఉంటుంది కదండి, లేదా ఉండల్లాగా ఉన్నట్లయితే మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఒక పేపర్లో పెట్టి దంపేసామంటే పొడిలాగా అవుతుంది. సో ఆయిల్ కాస్త వేడిగా ఉంది కాబట్టి మనం జస్ట్ అలా వేయంగానే కరిగిపోతుంది. ఇక ఇందులోకి వాము పువ్వు తీసుకోవాలండి. ముందు తీసుకున్నది పుదీనా పువ్వు, ఇది వచ్చేసి వాము పువ్వు అండి. వాము పువ్వు కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వాము పువ్వు ఈ విధంగా ఉంటుందండి. కాస్త పొడి తీసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ అండి, ఎక్కువ తీసుకోవద్దు. నేను చూపిస్తున్న మటుకు తీసుకోండి. 200 mlలోకి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ముందుగా నేను పుదీనా పువ్వు ఎంత తీసుకున్నానో వాము పువ్వు కూడా అంతే తీసుకున్నానండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేయాలి, ఇమ్మీడియట్గా కరిగిపోతుంది. కానీ స్టవ్ మీద ఉన్నప్పుడు ఈ 3 మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత, అంటే సగం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకి చిన్న చిన్న ఉంట కర్పూరాలు 3 తీసుకుంటున్నానండి. 200 mlలోకి ఈ విధంగా ఉంట కర్పూరాలు 3 వరకు తీసుకుంటున్నా. కర్పూరం కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ విధంగా వేలితోటి నలిపామంటే పొడిలాగా వచ్చేస్తుందండి. ఎలాగో ఆయిల్ కాస్త వేడిగా ఉంది కాబట్టి మనం వేయంగానే అన్నీ ఇట్టే కరిగిపోతాయండి. ఇక స్పూన్ తోటి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకోండి. ముందుగా ఈ ఆయిల్ని రెడీ చేసిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలాంటి ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదండి, ఎంటీ ప్లాస్టిక్ కానీ లేదంటే గ్లాస్ కానీ కంటైనర్లో ఫిల్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు అని అడిగారండి ప్రీవియస్ వీడియోస్లో. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టొద్దండి, బయటే పెట్టేసేయండి. నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసేయండి. మనం అప్లై చేసుకుంటామనగా ఉదయం అప్లై చేసుకోవచ్చు, లేదంటే రాత్రి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఉదయం రాత్రి 2 పూటలు అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న స్టీల్ గిన్నె తీసుకొని ఒక రోజుకు మనం ఎంత అప్లై చేసుకుంటామన్నది మనకు అందాజుగా తెలిసే ఉంటుంది కదండి. మోకాళ్ళకు, వెన్నముకకు, పాదాలకు, అరికాళ్ళకు, మెడకు, నడుముకు, శరీరంలో ఎక్కడ నొప్పులున్నా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మనకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు కాస్త వేడి చేసిన తర్వాత స్టవ్ మీద నుంచి పక్కన పెట్టి మనం ఒక గిన్నెలోకి నూనె తీసుకున్నాం కదండి, ఒక రోజుకు ఒక పూటకు సరిపడా. ఆ వేడి నీళ్ళలో ఈ గిన్నెను కాసేపు పెట్టేసేయండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో నూనె వేడిగా అవుతుంది అనమాట. స్టవ్ మీద పెట్టకుండా వేడి నీళ్ళలో పెట్టి నూనెను వేడి చేసుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడు, అంటే మన శరీరం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడి మీద ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టొద్దండి. వేడి నీటిలో గిన్నెను పెట్టేసామంటే వేడిగా అవుతుందన్నమాట నూనె. అప్పుడు మనకి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మంచిగా పట్టిస్తే సరిపోదండి, మర్దనా చేసేయండి. 2 నిమిషాల పాటు మర్దనా చేసేయండి. పైన ఒక కాటన్ క్లాత్ చుట్టేసేయచ్చు మోకాళ్ళకు, లేదంటే అలాగే పడుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి, చెడు వాసన అదేనండి, దుర్వాసన అస్సలు రాదు, మంచి వాసన వస్తుంది. మనం వాము పువ్వు, మెంతాలు ఇవన్నీ తీసుకున్నాం కదా, కర్పూరం, ఇవన్నీ మంచి వాసన వస్తుందండి. సో ప్రతిరోజు అప్లై చేసుకోండి. ఇంట్లో 2
లేదా ముగ్గురు, ఎంతమంది అప్లై చేసుకుంటారో అంత ఒక గిన్నెలోకి తీసుకొని, లేదా ఒక్కరు అప్లై చేసుకుంటారా అందాజుగా తెలిసి ఉంటుంది కదండి. ఒక గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసి అప్లై చేసుకోండి. సో ఈ నూనె ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి, అద్భుతంగా పనిచేస్తుందండి. ఎంత నడవలేని వారైనా, ఏళ్ల తరబడి మంచానున్న వారైనా సరే ఇట్టే లేచి నడుస్తారు. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ధన్యవాదాలండి.